కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో మాజీ సర్పంచులు చెలో అసెంబ్లీ బాటపట్టారు. తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు సర్వీ యాదయ్య గౌడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న అసెంబ్లీ ముట్టడిని ఆపేందుకు పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తున్నారు. కొంతమంది మాజీ సర్పంచులు హైదరాబాద్కు చేరుకోకుండా అర్ధరాత్రి నుంచి అరెస్టులు మొదలుపెట్టారు. అప్పులు చేసి అభివృద్ధి పనులు చేసిన సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతుంటే ప్రభుత్వం కనీసం పెండింగ్ బిల్లులపై స్పష్టత ఇవ్వకపోవడం చాలా బాధాకరమని మాజీ సర్పంచులు ఆవేదన చెందుతున్నారు. ప్రజాపాలన ప్రభుత్వంలో తాజా మాజీ సర్పంచులపై కక్ష సాధింపు ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఈ సమావేశాలలో మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ నాయకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా మేము గ్రామాలలో అభివృద్ధి పనులు చేసినాం, వడ్డీలకు రూపాయలు తెచ్చినాం.